హాయ్ ఫ్రెండ్స్, మీరు రామేశ్వరం దసరాలో స్వీట్ కార్న్ తినాలా? వచ్చేయండి మన వాడి దగ్గరికి. మన దగ్గర క్వాలిటీ ఓ రేంజ్ లో ఉంటది. టేస్ట్ నేను చెప్పాలి కదా, మీరు తిని చెప్పాలి. ఇక ఇది మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఉన్న స్వీట్ కార్న్ ని ఒక హీట్ బౌల్ లో ఏదో చేసి హీట్ చేస్తున్నాడు. సేమ్ టైం ఒక 2 బౌల్స్ ఉన్నాయి. ఆ బౌల్స్ లో వాటిని వేసి మనకి ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఎక్కువ స్పైసీ కావాలంటే స్పైసీ, లేదు లైట్ గా స్వీట్ గా కావాలంటే స్వీట్, అలా పెట్టేసి తను మసాలాస్ అన్ని యాడ్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే సాల్ట్ వేసాడు, మళ్ళీ ఇంకో మసాలా ఏదో వేసాడు, ఇంకొకటి ఏదో తన సీక్రెట్ మసాలా అంట అది వేసాడు. టోటల్ గా ఆల్ మసాలాస్ అందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు. ఆఫ్టర్ మళ్ళీ అది ఏంటో లెమన్ వాటర్ కూడా వేసాడు, లెమన్ ది. బేసికల్లీ తను చేసే ప్రాసెస్ వస్తే చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇక టోటల్ గా మిక్స్ చేస్తున్నాడు బాగా, సక్ 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 అని. ఇక ఈ కప్ ప్రైస్ 20 రూపీస్. ఇది పక్కన పెడితే ఆ బాబుకి మోర్ దెన్ 15 ఇయర్స్ కూడా ఉండవు. ఐ థింక్ వాడు ఈ ఏజ్ లోనే కష్టపడుతున్నాడు కాబట్టి పక్కా సపోర్ట్ చేయండి గైస్. డన్, నేనైతే చేస్తాను, మరి మీరు అది మీకే వదిలేస్తున్నా. స్వీట్ కార్న్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. క్రేజీ. ఇక్కడ ఉన్న 3 గల్లీస్ లోనే తిని ఉంటాడు ఈ డే అంతా. గైస్ డోంట్ మైండ్ ఇలా అంటున్నానని, మనం డే లో చాలా అమౌంట్ వేస్ట్ చేస్తాం. ఆ పిల్లోడికి 20 రూపీస్ ఇవ్వడంలో అయితే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వాడు చాలా కష్టపడి ఫుడ్ మేకింగ్ చేస్తున్నాడు. ఎలా ఉన్నా కూడా పక్కా వీలైతే 1 కప్ కొనుక్కోండి, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాయ్. ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా చెప్పండి.